నమో భగవతే రుద్రాయ. మనం నివసిస్తున్నటువంటి ఇంట్లో మనకి వాస్తు దోషాలు ఏవి ఉన్నా సరే ఆ వాస్తు దోషాల ద్వారా మనకి అనేకమైనటువంటి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలలో మనం నివసిస్తున్న ఆ ఇంటిలో ఉన్నటువంటి వాస్తు దోషాల కారణంగా మన యొక్క ఆదాయము వ్యయము అనేటటువంటి స్థితిగతులన్నీ కూడా మారుతూ ఉంటాయి. అయితే మనం సంపాదిస్తున్నటువంటి ఆ సంపాదన అంతా కూడా మనం చక్కగా ఉపయోగకరముగా ఖర్చు పెట్టుకునే విధముగా మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అయితే కొన్ని పరిహారాలు ఆచరించడం ద్వారా మనం మనకి ఉన్నటువంటి సంపాదనంతా కూడా చక్కగా ఖర్చు పెట్టుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆదాయ మార్గాలు కూడా పెరిగేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ప్రధానముగా ఒక్కొక్క యజమానికి వారి వారి పేరును బట్టి నక్షత్రాన్ని బట్టి వారు ఉన్నటువంటి ఇంటి ప్రధాన ద్వారాలు అనేటటువంటివి మారుతూ ఉంటాయి. కొంతమంది తూర్పు ద్వారంలో నివసిస్తూ ఉంటారు, కొంతమంది పశ్చిమ ద్వారంలో నివసిస్తూ ఉంటారు, కొంతమంది దక్షిణ ద్వారంలో నివసిస్తుంటారు, కొంతమంది ఉత్తర ద్వారంలో నివసిస్తూ ఉంటారు. అయితే ఇంటి ప్రధాన ద్వారం ఆధారంగా మనిషి ఆ ఇంట్లో నివసించడానికి ఎక్కువ అవకాశాలు అనేటటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఇంటి యజమాని నక్షత్రం రీత్యా వారు ఏ ప్రధాన ద్వారాలలో ఏ దిక్కులో ఉన్నటువంటి ప్రధాన ద్వారంలో ఉంటే వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి వారి జీవితం అంతా కూడా సుఖవంతమవుతూ ఉంటుంది. అయితే వీటికి ఒక ప్రత్యేకమైనటువంటి పరిహారం ఉన్నది. ఆ పరిహారం ఏమిటి అంటే, ఎవరైతే తూర్పు ద్వారంలో నివసిస్తూ ఉంటారో వారు ఈ యొక్క పరిహారాన్ని చేయండి. ఎలా అంటే, తూర్పు ద్వారంలో నివసిస్తున్నటువంటి యజమానులు ఎవరైతే ఉన్నారో వారు ఆదివారం సమయంలో, ఏ ఆదివారమైనా పర్వాలేదు, అది శుక్లపక్ష ఆదివారమైనా కృష్ణపక్ష ఆదివారమైనా పర్వాలేదు, ఆ ఆదివారం నాడు ఒక ఎర్రటి క్లాత్ని తీసుకుని దానిలో పిడికెటు గోధుమలను వేయాలి. అలాగే దానిలో కొద్దిపాటి కర్పూరమును కూడా వేయాలి. అలాగే దానిలో కొంచెం బియ్యమును కూడా వేయాలి. వేసి ఒక మూటగా తయారు చేసుకుని ఆ మూటను మీ యొక్క తూర్పు ద్వారం ఏదైతే ఉన్నదో ఆ తూర్పు ద్వారమునకు బయట వైపుగా ఈ మూటను అంతటినీ కూడా కట్టాలి. తూర్పు ద్వారంలో నివసించేవారు ఆదివారం నాడు ఈ మూటను తయారు చేసి కట్టాలి. అలాగే ఉత్తర ద్వారంలో నివసించేవారు ఆకుపచ్చ ఏదైతే గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి ఒక క్లాత్ను తీసుకుని ఆ క్లాత్ లో కొద్దిపాటి పెసరును వేసి అందులో కొంచెం బియ్యమును వేసి అందులో కొంచెం కర్పూరమును కూడా వేసి ఒక మూటగా తయారు చేసుకుని ఉత్తర ద్వారంలో ఎవరైతే నివసిస్తున్నారో వారు ఈ మూటను ఆ యొక్క ఉత్తర ద్వారానికి వెలుపల భాగంలో కట్టాలి. అలాగే పరమట ద్వారంలో ఎవరైతే నివసిస్తూ ఉన్నారో వారు నీలము రంగు క్లాత్ను తీసుకుని దానిలో కొద్దిపాటి బియ్యాన్ని అలాగే కొద్దిపాటి కర్పూరమును కొద్దిపాటి పత్తిని కూడా అందులో వేయాలి. వేసి అది కూడా ఒక మూటగా కట్టి దానిని పరమట దిక్కులో ఎవరైతే నివసిస్తున్నారో వారు వారి యొక్క ప్రధాన ద్వారం వెలుపల భాగం వైపు కట్టాలి. ఇంకా దక్షిణ ద్వారంలో సాధారణంగా అతి తక్కువ మంది మాత్రమే నివసిస్తూ ఉంటారు. ప్రధానంగా దక్షిణ ద్వారంలో ఎవరైతే ఎక్కువగా నివసిస్తూ ఉంటారో వారికి అనారోగ్య సమస్యలు అనేటటువంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటి వారు ఎవరైతే దక్షిణ ద్వారంలో నివసిస్తున్నారో వారు ఎర్రటి క్లాత్ను తీసుకుని మంగళవారం నాడు ఒక పట్టికను తీసుకుని ఆ పట్టికను వేసి దానిలో కొంచెం కర్పూరమును కూడా వేసి ఒక మూటగా తయారు చేసుకుని వారు దక్షిణ ద్వారము వెలుపలి భాగం వైపు వారు కట్టాలి. ఇలా కట్టడం ద్వారా వారికి ఉన్నటువంటి వాస్తు దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇంకా ప్రధానముగా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి ప్రత్యేకమైనటువంటి మూటను తయారు చేసుకుని మీరు ధనము దాచినటువంటి ప్రదేశంలో గనక పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు ధన ఆకర్షణ అనేటటువంటిది కలుగుతూ ఉంటుంది. ఈ యొక్క మూటను మీరు ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఒక పసుపు రంగు క్లాత్ను తీసుకోవాలి. ఆ పసుపు రంగు క్లాత్లో మీరు ఏవైనా సరే కొన్ని ముఖ్యమైనటువంటి ఆకర్షించేటటువంటి పదార్థాలు పూజా ద్రవ్యాలు అందులో వేయాలి.
దానిలో ప్రధానమైనటువంటిది నల్ల పసుపు కొమ్ములు. నల్ల పసుపు కొమ్ములు మనం లెక్కగా 5 కొమ్ములను వేయాలి. అలాగే యాలకులను 5 యాలకులను వేయాలి. లవంగాలు 5 లవంగాలు వేయాలి. అలాగే జవ్వాది పౌడర్ కూడా దొరుకుతుంది మనకి పూజా స్టోర్లో, ఆ జవ్వాది పౌడర్ను కూడా వేయాలి. అలాగే పచ్చకర్పూరం 5 బిళ్ళలను కూడా వేయాలి. అలాగే చిల్లర పైసలను 5 నాణెములను అందులో వేయాలి. అలా వేసిన తరువాత దానిలో ఏదైనా ఒక సుగంధభరితమైనటువంటి ఒక సెంటును కూడా ఆ యొక్క ద్రవ్యములన్నిటిలో కూడా స్ప్రే చేయాలి. ఇలా స్ప్రే చేసి ఆ యొక్క పసుపు మూటను అంతటినీ కూడా దగ్గరగా చుట్టి ఒక మూటగా తయారు చేసుకుని మీ పూజా ద్రవ్యంలో ఇది శుక్రవారం నాడు గాని లేదా అమావాస్య నాడు గాని ఈ యొక్క పరిహారం ఆచరించాలి. ఇందులో మీరు అన్ని 5 ద్రవ్యములు మాత్రమే వేస్తూ ఉన్నాం. ఎందుకు 5 ద్రవ్యములు వేస్తున్నాము అంటే అమ్మవారికి 5 సంఖ్య అంటే చాలా ప్రీతికరమైనటువంటిది. లక్ష్మీ అమ్మవారు ఆ యొక్క సంఖ్యతో ప్రీతికరం అవుతారు కాబట్టి మనం అన్ని కూడా 5, 5, 5 చొప్పున వేసుకుంటూ వెళుతూ ఉన్నాం. అందుకే మనకి లలితా సహస్రనామంలో కూడా చెబుతారు పంచమీ పంచభూతేషు పంచ సంఖ్యోపచారిణి అని. ఆ విధంగా మనం ఈ 5 సంఖ్యను పెట్టుకుని చక్కగా ఈ మూటనంతా కూడా తయారు చేసుకుని శుక్రవారం నాడు లేదా అమావాస్య నాడు సాయంత్రం సమయంలో ఈ పరిహారం అంతా కూడా చేసుకుని అమ్మవారికి ఆవు పాలతో ఏదైనా ఒక నైవేద్యమును తయారు చేసి నైవేద్యముగా నివేదనం చేసిన తరువాత ఆ యొక్క మూటనంతటిని కూడా తీసుకుని మీరు ఎక్కడైతే ధనము దాచుకుంటారో ఆ ప్రదేశంలో ఉంచడం ద్వారా మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వాస్తు దోషాలు తొలగటానికి మీరు ఆదివారము, తూర్పు ద్వారంలో నివసిస్తున్న వారు ఆదివారం నాడు, అలాగే ఉత్తర ద్వారంలో నివసిస్తున్న వారు బుధవారం నాడు, దక్షిణ ద్వారంలో నివసిస్తున్న వారు మంగళవారం నాడు, అలాగే పరమట ద్వారంలో నివసిస్తూ ఉన్నవారు శనివారం నాడు ఈ యొక్క పరిహారాలన్నీ కూడా ఆచరిస్తూ ఉండాలి. అలాగే ఇంకా ఇప్పుడు నేను చెప్పినటువంటి శుక్రవార పరిహారము కూడా మీరు తయారు చేసుకున్న తరువాత మీ యొక్క ఏదైతే ధనము దాచుకునేటటువంటి ప్రదేశంలో పెడతారు కదా, ప్రతి పౌర్ణమికి అమావాస్యకి కూడా మీరు ఏదైనా ఒక సుగంధ భరిమణమైనటువంటి ఏదైనా ఒక సెంటుతో ప్రతి అమావాస్యకి లేదా ప్రతి పౌర్ణమికి దాని మీద స్ప్రే చేస్తూ ఉండాలి. ఇలా చేసుకుంటూ ఉండడం వలన మీకు ధన ఆకర్షణ అనేటటువంటిది ఖచ్చితంగా కలుగుతుంది. కాబట్టి ఆర్థిక సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు, ధనం ఎక్కువగా ఖర్చు అయిపోతున్నది, అసలు నిలబడటం లేదు అనేటటువంటి ఆలోచన ఎవరికైతే ఉన్నదో వారు ఈ పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ధన సంపాదన పొందేటటువంటి అవకాశాలు అనేటటువంటివి ఉంటాయి. అలాగే ఏవైతే వృధా ఖర్చులు ఉన్నాయో అవన్నీ కూడా తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ పరిహారాలు ఆచరించడానికి ప్రయత్నం చేయండి. సర్వే జనా సుఖనో భవంతు. శుభం.